ఇద్దరు పిల్లలనుకుంటండి. అల్లుళ్ళ ఉన్నాడు, అచ్చం మావయ్య పోలికే. అదిగదిగో కోడలు అన్నయ్య పోలికలా ఉంది. అదృష్టం అండి. అల్లుడికి మధుసూదన్ రావు అని మీ నాన్నగారి పేరే పెట్టారంటండి. బ్రాహ్మణి ఆ చిన్నపిల్లని ఆశీర్వదిస్తుందండి. వాళ్ళ పెద్దమ్మ వచ్చిందని దాని ఆనందం అస్సలు చూడలేకపోతున్నావు. హలో బావగారు, నమస్తే. నేను మానసి, మీ జూనియర్. పక్కనే అమ్ముంది, తను మనం చూస్తే ప్రాబ్లం. అందుకే కదా బుక్ చేస్తుంది. ప్లీజ్. ఏంటండి, రేడియో నాటికలాగా నేను చెప్తూ ఉంటే మీరు వింటూ కూర్చుంటారేంటి? ఇన్ని సంవత్సరాల తర్వాత మీ చెల్లెలు ఇంటికొస్తే కనీసం ఆవిడ్ని చూడాలని కూడా అనిపించడం లేదా? అనిపిస్తుంది భారతి. తనని చూడాలని చాలా ఆశగా కూడా ఉంది, కానీ అంతే భయంగా కూడా ఉంది. చూస్తే కలవాలనిపిస్తుంది, కలిస్తే మాట్లాడాలనిపిస్తుంది, దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది, ఇక్కడే ఉండిపోమ్మా అని అడగాలనిపిస్తుంది. నేనడిగే తనకి తను సమాధానం చెప్పదు, కానీ బాధపడేలాగా మాట మాత్రం అంటుంది. భరించే ఓపిక నీకున్నా తట్టుకునే శక్తి నాకు లేదు. తనకు దగ్గరగా వెళ్లి బాధపడటం కన్నా ఇలా దూరంగా ఉండి ఈ చిన్ని చిన్ని ఆనందాలైనా పొందటమే మంచిది భారతి. నువ్వు ఈ ఫంక్షన్ కి రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉందక్కా. సరే, ఇక నేను బయలుదేరుతాను. అదేంటి పెద్దమ్మా అప్పుడే వెళ్తానంటున్నావు? ఓనీ ఫంక్షన్ అయితే అయింది, ముఖ్యమైన ఫంక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. తరుణ్ బావా, నువ్వు కేక్ తీసుకురా. నీ మళ్ళీ పుట్టినరోజు కదక్కా. గుడ్, బాగానే గుర్తుందే. గుర్తు చేసింది సరియు అయినా ఏర్పాట్లు చేసింది మాత్రం మేమే. ఎవరు కోమలి వీళ్ళు? ఈ ఇంట్లో కొత్త ముఖాల్లా ఉన్నాయి. కొత్త ముఖాలంటే వింటక్కా, ఎవరనుకుంటున్నావు? అన్నయ్య వాళ్ళ పిల్లలు. తరుణ్, ఇది మానసి. మీరెప్పుడు మా ఇంటికి రాలేదత్తయ్య, అందుకే మేమెవరో మీకు తెలీదు. మా అమ్మ మాత్రం ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటది. మీరు మహాలక్ష్మిలా ఉంటారు అంటది. నిజంగా మీరు గట్లనే ఉన్నారు, సేమ్ టు సేమ్ గట్లనే ఉన్నారనుకోండి. రే తరుణ్, రారా. మమ్మల్ని ఆశీర్వదించారు అత్తయ్య.
ఆపండి మీ నాటకాలు. అత్తయ్య హేయ్, ఎవడ్రా నీ కత్తయ్యా? నీ తండ్రి నాకు అన్నే కాదనుకుంటుంటే నేను నీకు అత్తయ్యనెలా అవుతాను? మీరు మమ్మల్ని వద్దనుకుంటున్నారేమో గాని మేమెప్పుడు మీరు కావాలని అనుకుంటున్నాం. మీ పనికి మాలిన చుట్టరికాలు ఈ బ్రాహ్మణికి ఎప్పటికీ అవసరం లేదు. ఓనీ ఫంక్షన్ ఉంది, ఆశీర్వాదం కావాలని రిక్వెస్ట్ చేస్తే వచ్చాను. ఈ ఇంటి మనుషులు గాని, వాళ్ళ తాలూకా గుర్తులు గాని, జ్ఞాపకాలు కాని ఏవీ నా కంట పడకూడదని ముందే చెప్పాను. ఇప్పుడేంటే ఇదంతా? అది కదక్కా, నీ కోపం అన్నయ్య వాళ్ళ మీద కదా. పిల్లలు పిల్లలైతే అదే రక్తం కదా. మీది కూడా అదే రక్తం కదా అత్తయ్య. అది కదమ్మా, ఎంతైనా వాళ్ళు మన మధు 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 మధు, నీకు తెలియని విషయాల గురించి మాట్లాడొద్దు. కరెక్ట్ కాదు కోమలి. పదండి. అక్క 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 ఆగక్క, ప్లీజ్ అక్క, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. నీకు నచ్చింది ఏది ఇక్కడ జరగదు. నీకు నచ్చిన వాళ్ళు ఎవరు ఎక్కడుండరు. కావాలంటే వీళ్ళు కూడా ఈ ఫంక్షన్ నుంచి అవార్డ్ అయిపోతారు. కనీసం భోజనమన్నా చేసి వెళ్ళక్క. నా కోసం అక్క, ప్లీజ్ అక్క. పెద్దమ్మ ప్లీజ్ పెద్దమ్మ, నా కోసమైనా నువ్వు ఇక్కడ ఉండాలి. ప్లీజ్ పెద్దమ్మ. ప్లీజ్ పెద్దమ్మ, పెద్దమ్మ ప్లీజ్. సరే, మేక్ ఇట్ ఫాస్ట్. థ్యాంక్ యూ. చెప్పు మానసి. హలో మృదుల, ఇక్కడున్నావు? ఆల్రెడీ వచ్చేసాను. వాచ్ తీసుకున్నావా? తీసుకున్నాను. తొందరగా రా, బావ వెళ్ళిపోతాడు. వస్తున్నాను, 2 minutes. ఈడియట్, కళ్ళు కనిపించడం లేదా? బుద్ధి లేదా నీకు? కళ్ళు నెత్తిన పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? అమ్మా తప్పైందమ్మా, సారీ, నేను చూసుకోలేదు. ఇడియట్. Where is my phone? నేను చూస్తాను. Go! Search my phone! కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? సారీ అండి, చూసుకోలేదు. ఎందుకు కొట్టానో తెలుసా? బండితో డాష్ ఇచ్చినందుకు కాదు, చూసుకోలేదన్నావు చూసావా, అందుకే కొట్టాను. కళ్ళుండాల్సిన స్థానంలో ఉండడం లేదా, లేక పని చేయడం లేదా?
ఆ ఫోన్ కాస్ట్ ఎంతో తెలుసా నీకు? నా ఒంటి మీదున్న చీర విలువెంతో తెలుసా నీకు? అసలు నేనెవరో తెలుసా నీకు? ఏమైందక్కా? ఏయ్, ఏం చేసావే? ఎవరిది? మా అమ్మాయేనమ్మా. ఏదో పొరపాటునిలా జరిగుంటుంది, క్షమించండి. అసలు మీరెవరు? ఇంట్లో పని మనుషులుగా బతకాల్సిన వాళ్ళు పెత్తనం చెలాయిస్తుంటారని చెప్పాను కదా. ఈ అమ్మా కూతుళ్లే. ఇది ఏం చేసినా భారతి ఆంటీ వాళ్ళు దీన్ని వెనకేసుకొస్తున్నారు కాబట్టే దీనికింత పొగరు. రిలేటివ్స్ అని తెలిసి కూడా నన్ను ఇన్సల్ట్ చేసింది. ఇవాళ నిన్ను కూడా ఇన్సల్ట్ చేసింది పెద్దమ్మా. ఇంట్లో కూర్చొని గెస్ట్లకి ఏం కావాలో చూడకుండా ఈ బళ్ళేసుకుని తిరగడాలు షికార్లు ఏంటే? అయిన వాళ్ళని కాదనుకోవడం, కాని వాళ్ళని, అడ్రస్ లేని వాళ్ళని నెత్తి నెక్కించుకోవడం ఈ ఇంట్లో వాళ్ళకి అలవాటేగా. ఈ ముఖాలు చూస్తూ ఇక్కడే ఉంటే పాపం కూడా. మధో, అమ్మా, కార్ తీసుకురా, వెళ్ళిపోదాం. అది కాదమ్మా. చెప్పింది చెయ్యి. అది కాదక్కా, నా మాట విను. నువ్వు మాట్లాడొద్దు కోమలి. కావాలంటే నీకు ఎవరితోనైనా సారీ చెప్పిస్తాను. మీ సారీలే నాకు అవసరం లేదు. అయ్యో, ఏమండి? ప్లీజ్ మీరు వెళ్ళొద్దండి. హేయ్, పనికి మాలిందానా, నన్నే టచ్ చేస్తావా? నేను పనికి మాలిన దాన్నే. నేను చేసిన తప్పుకి కావాలంటే నన్ను శిక్షించండి. కానీ రాక రాక ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇంటికి వచ్చారు. కనీసం భోజనం అయినా చేసి వెళ్ళండి. ఇక్కడున్న ఎన్నో మనసులు తల్లడిల్లిపోతున్నాయండి. మీరు రావాలని, మీరు మళ్ళీ కలవాలని ఎన్నో పూజలు, ఎన్నో నోములు, ఎన్నో ఉపవాసాలు, మరెన్నో నిద్రలేని రాత్రులు గడిపిందండి మా అమ్మ. మీరు ఫంక్షన్కి వస్తున్నారని ఎంత సంతోషించిందో, ఎంత సంబరపడిపోయిందో నాకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ నాలాంటి దానికోసం మీ సొంత వాళ్ళని బాధపడతారా? ఎవరే సొంత వాళ్ళు? ఎవరికి సొంత వాళ్ళు? నా అనుకున్న వాళ్ళంతా ఎప్పుడో చచ్చిపోయారు. ఎప్పుడో చచ్చిపోయారు. ఎప్పుడో చచ్చిపోయారు. నాకున్నది వీళ్ళే. ఇదే నా కుటుంబం. ఇదే నా కుటుంబం. ఇదే నా కుటుంబం. ఈ ఇంటికి రావాలని కలలు కన్నారా? పూజలు చేశారా? ఎవరే? ఎవరో? 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 మా అమ్మ. మా అమ్మ భారతమ్మ, మీ వదినమ్మ. Stop it! Stop it! Stop it! Stop it! భారతి, భారతి అనేది నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది. బ్రాహ్మణి, బ్రాహ్మణి! ఆపుతావా? ఆపుతావా?
నేను చేసింది తప్పు కాదని చెప్పే ధైర్యం నాకుంది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము నీకుందా? నా పేరు పెట్టి పిలిచే అర్హతని నువ్వు కోల్పోయి 25 ఏళ్లయింది. 25 ఏళ్లయింది. పదండి. బ్రాహ్మణి, అది కాదమ్మా. అసలు దోషివి నువ్వేనే. నా కుటుంబం నాశనం కావడానికి, మా మధ్య ఈ పంతాలు రావడానికి, దూరాలు పెరగడానికి అన్నిటికీ నువ్వే కారణం. నిన్ను ఎప్పటికీ క్షమించను. బ్రాహ్మణి, నీ దృష్టిలో జరిగింది తప్పే. ఇంకా ఎన్ని రోజులు ఈ రావణ కష్టం కాలుతూ ఉంటుంది? ఏ ఇంటి కోడలైనా తన పిల్లల్ని బాగా చూసుకోవాలనుకుంటుంది. కానీ భారతి తన పిల్లల్ని వదిలి నువ్వే తన బిడ్డమని, నువ్వే ఇంటికి వస్తే చాలని ప్రతి పండక్కి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రతి రాఖీ పండక్కి నా చెల్లి వస్తుందని, రాఖీ కడుతుందని 25 ఏళ్ల నుండి ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాను. ఈ సమస్య తీరేదెప్పుడు? ఈ ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచేదెప్పుడు? నేను చచ్చినప్పుడు. నేను చచ్చాక నా శవాన్ని కూడా మీరు తాకకూడదు. మధు,